కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్ తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కేజీఎఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని టాక్సిక్ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో కూడా యష్ పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో చెప్పేశారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ కన్నడ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తోంది. పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్ లో కూడా ఒకేసారి షూట్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమా కోసం జాన్ విక్ సినిమాకు పనిచేసిన దర్శకుడు కమ్ స్టంట్ మాస్టర్ జేజే పెర్రీ పనిచేస్తున్నాడు. 45 రోజుల యాక్షన్ మ్యారథాన్ సినిమాకు హైలైట్ గా నిలవడమే కాదు, ఇండియన్ యాక్షన్ సినిమాకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా రెడీ చేస్తున్నారట. హాలీవుడ్ దర్శకుడు స్టంట్ మ్యాన్ జేజే పెర్రీ, యష్ అండ్ గీతూ మోహన్ దాస్లతో పాటు మొత్తం టీం ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫోటోలు రిలీజ్ చేసింది టాక్సిక్ టీం. ఈ ఫోటోలను జాగ్రత్తగా గమనిస్తే ఇందులో యష్ 2 వేరియేషన్స్ లో కనిపిస్తున్నాడు. అటు హీరోతో పాటు ఇటు విలన్ గా కూడా నటిస్తున్నాడేమో అని సందేహం కలుగుతోంది. అఖిల్ హీరోగా చేసిన ఏజెంట్ సినిమా ఎంత దారుణమైన డిసాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా రిజల్ట్ దెబ్బకి అఖిల్ మరో సినిమా సైన్ చేయకుండా చాలా కాలం బ్రేక్ తీసుకున్నాడు. తీసుకున్న అనంతరం ఆయన లెనిన్ అనే సినిమా సైన్ చేశాడు. గతంలో కిరణ్ తో ఒక సినిమా చేసిన మురళీకృష్ణ అబ్బూరు అనే దర్శకుడు దర్శకత్వంలో రాయలసీమ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవానికి సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ ఇప్పుడు మరింత ఆలస్యంగా సినిమా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ తర్వాత మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ముందుగా శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు, కానీ ఆమె తప్పుకోవడంతో ఆమె స్థానంలో భాగ్యశ్రీని రంగంలోకి దించారు. ఆమెతో చేసిన సినిమాలోని అన్ని సీన్లను మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. మరోపక్క ఇండస్ట్రీకి స్ట్రైక్ కూడా సినిమా అవుట్పుట్ మీద ఎఫెక్ట్ పడింది. కాబట్టి డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్లో మరిన్ని సినిమాల రిలీజ్లు కూడా ఉన్నాయంటూ ఇప్పుడు హడావిడిగా షూటింగ్ జరిపి ఆ సినిమాను రిలీజ్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుందని, నింపాదిగా షూటింగ్ చేసి వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సీను దర్శకత్వంలో అఖండ సెకండ్ పార్ట్ చేస్తున్నారు. అఖండ తాండవం పేరుతో రూపొందుతున్న ఈ సినిమా మీద హైప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నందమూరి బాలకృష్ణ అఖండ సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత జోష్తో మరిన్ని సినిమాలు చేశారు. ఇక బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో సరికొత్త జోష్ నిండిపోతుంది. దానికి తోడు ఆ సినిమాకి సంబంధం లేని వ్యక్తులు కూడా సినిమా అవుట్పుట్ గురించి ఒక రేంజ్ లో మాట్లాడుతుండడంతో ఖచ్చితంగా సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే బాలకృష్ణ తదుపరి చిత్రం గోపీచంద్ మలినేనితో ఉండబోతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వీరసింహారెడ్డి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా హిట్ అయింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమాని దసరా నాడు అంటే అక్టోబర్ 2వ తేదీన లాంచ్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఆ తర్వాత షూటింగ్ కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బాలకృష్ణ ఒక్కరే సినిమాలో అయ్యారు. మిగతా నటీనటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద వెంకట్ సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. మరోసారి తమన్ బాలకృష్ణకు సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నా కేరళకు ప్రత్యేకమైన పండుగ ఓనం. మనకు సంక్రాంతి ఎలాగో వాళ్ళకది సాంప్రదాయ పండుగ. అందుకే ఈ ఫెస్టివల్ పై ఎంటర్టైన్మెంట్ రంగం కూడా ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ లానే ఈ ఏడాది కూడా కొన్ని మాలీవుడ్ చిత్రాలు ఓనం పండుగను టార్గెట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించేందుకు రెడీ అవుతున్నాయి. అందులో ఫస్ట్ వరుసలో ఉంది లోక. మిన్నల్ మురళి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో సిద్ధమైన ఈ ఫస్ట్ సూపర్ ఉమెన్ కథ ఆగస్ట్ 28న రిలీజ్ అవుతుంది.
కళ్యాణి ప్రియదర్శన్, నస్లీన్ హీరోయిన్స్. దుల్కర్ సల్మాన్ వేవ్ ఫార్మర్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో పలు భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇక మాలీవుడ్లో రికార్డులు సృష్టించాలన్నా తిరగరాయాలన్నా మోహన్ లాల్కే సాధ్యం. ఈ ఏడాది ఎంపురన్ను మాలీవుడ్లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా మారిస్తే అదే ఫ్లోతో తుడరున్తో మరో బ్లాక్ బస్టర్ నమోదు చేశారు లాలటన్. ఇక నెక్స్ట్ హృదయపూర్వం అనే మరో ఫ్యామిలీ డ్రామాతో ఓనం సీజన్లోనే బరిలోకి దిగుతున్నారు. ఆగస్ట్ 28న హృదయపూర్వం రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే డబుల్ మూవీస్తో 100 crore చిత్రాలను దింపిన లాలట మరో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారేమో చూడాలి. ఇక ఇదే ఓనం పండుగకు మరో 2 ఫిల్మ్స్ కూడా వస్తున్నాయి. ఒక్కరోజు తేడాతో ప్రీతి ముకుందన్ మాలీవుడ్ ఎంట్రీ ఫిల్మ్ మైనే ప్యార్ కియాతో పాటు కళ్యాణి ప్రియదర్శన్, ఫహద్ ఫాసిల్ ఒడుమ్ కుతిరా చదుమ్ కుతిరా ఆగస్ట్ 29న థియేటర్లలో పలకరించారు. హీరోలతో పోటీగా ఈ ఫెస్టివల్ సీజన్లో కళ్యాణి 2 ఫిల్మ్స్ తీసుకువచ్చేస్తోంది. ఇది ఆమెకు టెస్టింగ్ టైం. మరి ఓనం పండుగకు అసలు సిసలైన ఫెస్టివల్ వైబ్స్ ఎవరు తెస్తారో, ఏ సినిమా హిట్ అందుకుంటుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ వేసిన ఓ కోలీవుడ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్. బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తిక్ ఆర్యన్ మంచి గేర్ మీద ఉన్నాడు. భూల్ భులయ్యా 3 మాసివ్ హిట్తో కార్తిక్ రేంజ్ బీటంలో పెరిగిపోయింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిట్ అవుతున్నాడు. ఓ మూవీ కంప్లీట్ అయింది అనుకునేలోపు మరోటి సెట్ చేస్తున్నాడు. అయితే ఈ స్పీడ్లో రాంగ్ డైవర్షన్ వైపు టర్న్ తీసుకుంటున్నాడు. తన లైనప్లో ఓ ఫ్లాప్ మేకర్కు ఛాన్స్ ఇచ్చాడట. పంజాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు డిజాస్టర్ ఇచ్చిన కోలీవుడ్ డైరెక్టర్ విష్ణువర్ధన్తో ఓ జాంబీ ఫిల్మ్ చేయబోతున్నాడట కార్తిక్. విష్ణు తమిళంలో ఒకప్పుడు మంచి హిట్స్ అందుకున్నాడు. కానీ కొన్ని రోజుల నుండి చెప్పుకోదగ్గ చిత్రాలేమీ లేవు. 2021లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సిద్ధార్థ్ మల్హోత్రాతో షేర్షా తెరకెక్కించాడు. పాండమిక్ కారణంగా బొమ్మ ఓటీటీకి పరిమితమైంది. మంచి వ్యూస్ దక్కించుకుంది. ఆ తర్వాత 4 years గ్యాప్ ఇచ్చి తీసిన తమిళ్ ఫిల్మ్ నెసిప్పాయా బాక్సాఫీస్ బాంబ్గా మారింది. ఇప్పుడు ఇతగాడితో వర్క్ చేయాలనుకోవడం అంటే కార్తిక్ రిస్క్ చేస్తున్నట్లే. బాలీవుడ్ హీరోలకు రాను రాను కాలీవుడ్ దర్శకులపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఖాన్ త్రయానికి తమిళ ఫిల్మ్ మేకర్ల సత్తా ఏంటో తెలుసు. సల్మాన్ ఖాన్ ప్రభుదేవాతో, షారుఖ్ అట్లీతో, లోకేష్ కనకరాజ్తో అమీర్ ఖాన్ మంచి హిట్స్ చూశారు. వీళ్ళ కెరీర్ డ్యామేజ్ అవుతున్న టైంలో తమకు బెస్ట్ ఫిల్మ్స్ కావాలనుకున్నప్పుడల్లా కోలీవుడ్ దర్శకులు స్టార్లకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను కార్తిక్ ఆర్యన్ కూడా వర్కౌట్ చేయాలనుకుంటున్నట్లున్నాడు. బాలీవుడ్ హీరోకు విష్ణువర్ధన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి.